కూలీ మూవీ. అసలుకి ఈ మూవీకి ఎందుకు ఇంత హైపో తెలుసా? ఇది రజనీకాంత్ గారి సినిమా, నాగార్జున గారి సినిమా, అమీర్ ఖాన్ గారి సినిమా, ఉపేంద్ర గారి సినిమా, ఫస్ట్ అండ్ మోస్ట్ లోకేష్ కనకరాజ్ సినిమా అండ్ అనిరుద్ధ్ సినిమా. వీళ్ళందరూ కలిసి తీస్తున్నారు కాబట్టే ఇది ఇంత హైప్ సినిమా, ఇంత పెద్ద సినిమా. అన్ఫార్చునేట్లీ ఇది ఎవ్వరి సినిమా కాకుండా పోయింది. ఈ మాట అన్నానని సినిమా నాకు నచ్చలేదనో లేదా సినిమా అసలు బాగాలేదనో నేను నెగిటివ్గా చేస్తున్నానో కాదు. పర్సనల్గా మన సినిమా ఫ్యాన్స్ గురించి నాకు అనిపించింది ఏంటంటే, మనం లోకేష్ అనేది ఓన్లీ ఖైదీ ఆర్ విక్రమ్ తీశాడని అనుకుంటున్నాం. బట్ మనం గుర్తించాల్సింది ఇక్కడ ఏంటంటే, మాస్టర్ తీసింది లోకి, మానగరం తీసింది లోకి, అండ్ ఆల్సో లియో తీసింది లోకి. సో ఈ ఫైనల్గా వన్ వర్డిక్ట్ చెప్పాలంటే, ఈ సినిమా తీసింది మాస్టర్ అండ్ లియో తీసిన లోకేష్ కనకరాజ్. ఆ ఎక్స్పెక్టేషన్లోకి వెళ్తే మీకు సినిమా యావరేజ్ అనిపిస్తుంది. లేదు ఖైదీ విక్రమ్ ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే సివియర్లీ డిసప్పాయింట్ అయిపోతారు, చాలా దారుణంగా డిసప్పాయింట్ అవుతారు. బట్ బ్యాడ్ మూవీ అయితే అస్సలు కాదు. ఆయన సిగ్నేచర్స్ అన్నీ ఉంటాయి ఈ సినిమాలో, బట్ ఆయన స్టైల్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ ఉండదు. నేను ఎప్పుడు స్టోరీని అన్నాను, నేను స్టోరీ టెల్లింగ్నే అంటాను. ఏదైనా తప్పు పట్టాలంటే మనం స్టోరీ టెల్లింగ్నే తప్పు పట్టాలి. రైటింగ్ ఏ కథైనా, ఈవెన్ నాజీస్తో హీరోస్గా చూపించి కూడా సినిమా తీయచ్చు. బ్లాక్ బస్టర్ సినిమా తీశారు కూడా జర్మనీలో ఆ టైంలో. సో స్టోరీ డజంట్ మ్యాటర్, స్టోరీ టెల్లింగ్ ఇస్ మ్యాటర్స్. సినిమా భయంకరంగా ఫెయిల్ అయింది ఈ ఆస్పెక్ట్లోనే, రైటింగ్ అండ్ స్టోరీ టెల్లింగ్, దట్స్ ఇట్. అండ్ సినిమా పాజిటివ్గా, అండ్ అసలుకి నేను ఇందాక చెప్పాను కదా, ఇది ఎవరి సినిమా కాకపోయినా ఇది మాత్రం పక్కా అనిరుద్ధ్ సినిమా. అనిరుద్ధ్ మ్యూజిక్ జస్ట్ సూపర్ అంతే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా చోట్ల బాగుంది. బట్ దెబ్బ వేసింది ఆర్ దొరికిపోయింది మాత్రం లోకేష్. ఇక్కడ చాలా లైట్ తీసుకుని కథ రాసినట్లు ఉంటుంది. ఇది తలేవర్ మూవీ. నువ్వు జైలర్ ఫార్మేట్లోకి వెళ్ళకూడదు, నీ ఫార్మేట్లోనే ఉండి నువ్వు ఇంకా బాగా చూపించినా ఓకే. బట్ అసలు సినిమా చూస్తున్న కొంచెం సేపు వరకు సెకండ్ హాఫ్లో మెయిన్లీ అసలు నేను లోకేష్ సినిమానే చూస్తున్నాను అనే డౌట్ నాకే వచ్చింది. బికాస్ ఇట్ డజంట్ సీమ్ లైక్ లోకేష్ కనకరాజ్ మూవీ ఇన్ ఏ స్టోరీ టెల్లింగ్ వైజ్. అఫ్ కోర్స్ ఆయన స్టైల్ ఆఫ్ క్రాష్ జూమ్స్ ఉంటాయి, ఆయన స్టైల్ ఆఫ్ నైట్ ఫైట్ సీక్వెన్సెస్ ఉంటాయి, బట్ అన్నీ ఉంటాయి. బట్ లోకేష్ ఇట్స్ మచ్ మోర్ అనిపిస్తుంది. ఓకే, నచ్చిన విషయాల గురించి మాట్లాడాలంటే మెయిన్ రజనీకాంత్ గారు అండి. ఆయన యాక్టింగ్ అండ్ సూపర్ స్టార్ అనే ఇమేజ్, ఆయన యాక్టింగ్ కూడా చాలా అండర్ రేటెడ్ అని నాకు అనిపిస్తుంది. ఆయన చాలా అండర్ రేటెడ్ యాక్టర్, చాలా మంచి యాక్టర్. సినిమాలో ఒక 30 seconds ఆర్ సంథింగ్, ఎన్నో సెకండ్స్, ఒక మినిట్ వరకు అనుకుంటా, ఒక మోనోలాగా ఉంటుంది. జస్ట్ వన్ టేక్ సీన్, సూపర్ సీన్ అంతే. చాలా బాగా యాక్టింగ్ చేస్తారు. అండ్ ఇంటర్వెల్ ముందు ఉండే ఒక 15 minutes ఆఫ్ టైం చాలా నచ్చింది, అది కూడా బాగుంది. విక్రమ్ ఖైదీ లెవెల్ అని చెప్పను కానీ, బట్ స్టిల్ ఓకే లోకేష్ కనకరాజ్ మూవీ, స్టిల్ ఇట్ ఈజ్ లోకేష్ కనకరాజ్ మూవీ అని కాసేపు నేను రియలైజ్ అలా చేసింది ఆ ఇంటర్వెల్ ముందు వచ్చే లాస్ట్ 15 minutes మాత్రమే. బట్ జైలర్ సినిమా నచ్చిన వాళ్ళకి మ్యాక్సిమం నచ్చే ఛాన్స్ ఉంటుంది. బికాస్ సేమ్ బీట్సే ఫాలో అవుతుంది. జైలర్ సినిమా ఏదైతే బీట్స్ ఫాలో అవుతుందో అలాంటి బీట్సే ఈ సినిమాలో కూడా ఫాలో అవుతుంది. బట్ మన కంట్రీలోనే మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఆఫ్ ది ఇయర్ ఈ సినిమా. అలాంటి సినిమా జస్ట్ యావరేజ్ అనిపించింది. ఫ్లాప్ అని నేను చెప్పను, బట్ యావరేజ్ అనిపించింది. ఓకే, వార్ 2 సినిమా చూసి ఆ సినిమాకి కూడా రివ్యూ ఇస్తాను. అంతటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీస్ గురించి పిచ్చిగా మాట్లాడుకుందాం.